ఛానలుకి స్వాగతం. ఈ రెండు మొక్కలను మీ ఇంట్లో నాటారంటే మీ ఇల్లు మొత్తం కూడా పాడైపోతుంది. అయితే ఏ రెండు మొక్కలను ఇంట్లో నాటకూడదు, దానివల్ల మనకు ఎటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయి, అలాగే ఎటువంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలను మనం పొందుకోవచ్చు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా వివరంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన భారతీయ సంస్కృతిలో మొక్కలు, చెట్లు, వృక్షాలు ఎంతో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఇంటి ఆవరణలో ఎలాంటి మొక్కలను నాటాలి, ఎలాంటి మొక్కలను నాటకూడదు అనే విషయంలో వాస్తు శాస్త్రం మరియు శాస్త్రీయ ఆధారాలు రెండూ ఉన్నాయనేది ఒక పెద్ద నిజం. ఎందుకంటే ఇంట్లో పెంచే ప్రతి మొక్క మన జీవితంపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని మొక్కలు ఇంటికి శుభ ఫలితాలనిస్తే, కొన్ని మొక్కలు కష్టాలను, అశుభాలని, వ్యాధులను, దారిద్ర్యాన్ని, విభేదాలను తీసుకుని వస్తాయి. వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో ప్రతి చెట్టు ఒక శక్తిని కలిగి ఉంటుంది. తులసి, అశ్వత్థ, నేరేడు, ఆమ్ల, వేప, అశోక వంటి మొక్కలు శుభాన్ని కలిగిస్తాయి. అయితే కొన్ని మొక్కలు ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా మరియు వాస్తుపరంగా అపశకునంగా పరిగణించబడతాయి. అలాంటి మొక్కలను ఇంటి ముందో కాని లేదా ఇంట్లో కాని పెంచితే శాంతి నశించి సమస్యలు రావటం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇంట్లో నాటకూడని రెండు ప్రధాన మొక్కల వివరాలు కనుక చూసినట్లయితే, బబూల్ చెట్టు, దీన్ని బబూలా అని, వేరు గింజలు గల కాంటె చెట్టు అని పిలుస్తారు. ఇది సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో పెరుగుతుంది. కాంటెలతో ఉండే ఈ చెట్టు రౌద్ర శక్తిని కలిగిందిగా వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంటి ముందు కాని లేదా ఇంట్లో కాని ఈ మొక్కను నాటటం ద్వారా కుటుంబంలో కలహాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి, అలాగే మీ ఇంట్లో సంపద నిలువదు. కాంటె చెట్టు కారణంగా శత్రువుల శక్తి పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే శాస్త్రీయ కారణం చూస్తే కూడా కాంటె ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణంలో ప్రతికూల శక్తి వ్యాప్తి అవుతుంది. అలాగే నాటకూడనటువంటి మరొక చెట్టు ఏమిటి అంటే కనుక తాటి చెట్టు. దీన్ని తాటి గచ్చం అని కూడా అంటారు. తాటి చెట్టు సాధారణంగా పొలాల్లో కాని లేదా గ్రామాల్లో కాని పెంచుతూ ఉంటారు. కాని వాస్తు ప్రకారం ఈ చెట్టు ఇంట్లో అస్సలు పెంచకూడదు. దీనికి గల కారణాలను కనుక మనం గమనించినట్లయితే, తాటి చెట్టు ఇంటి ముందుంటే దారిద్ర్యం కలుగుతుంది, ఇంట్లో శాంతి నశిస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. తాటి చెట్టు వేర్లు ఇంటి స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. శాస్త్రీయ కారణంగా చూసినా కూడా తాటి చెట్టు యొక్క వేర్లు లోతుగా పెరుగుతూ భూమి బలాన్ని తగ్గిస్తాయి. వాస్తు ప్రకారం ఈ మొక్కల ప్రభావాన్ని మనం చూసినట్లయితే, బబూల్ చెట్టు ప్రభావం కారణంగా కుటుంబంలో కలహాలు పెరగటం, కోర్టు కేసులు, శత్రువుల సమస్యలు రావటం, అనారోగ్యం, ఒత్తిడి, మానసిక సమస్యలు రావటం జరుగుతాయి. ధనం నిలవకపోవటం వల్ల ఆర్థిక కష్టాలు కూడా వస్తాయి. తాటి చెట్టు ప్రభావం కారణంగా ఇంటి సుఖశాంతి దెబ్బతింటుంది, వృధా ఖర్చులు పెరిగిపోతాయి, ఇంటి యజమానికి అప్పులెక్కువవుతాయి, సంతాన సంబంధిత ఇబ్బందులు వస్తాయి. అయితే పూర్వకాల గ్రంథాల్లో సూచించబడిన వివరాల ప్రకారం గృహ వాస్తు చింతామణి, విశ్వకర్మ వాస్తు శాస్త్రం వంటి గ్రంథాల్లో కాంటె చెట్లు ఇంట్లో పెంచరాదని స్పష్టంగా చెప్పబడింది. అలాగే తాటి చెట్టును కూడా శ్మశానాల దగ్గర పెంచుతారు, కాబట్టి ఇది ఇంటికి అస్సలు శుభం కాదు. శాస్త్రీయ దృష్టి కోణంలో చూస్తే బబూల్ చెట్టు రాత్రిపూట ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తుంది. తాటి చెట్టు పెద్ద ఎత్తులో పెరుగుతుందని గాలికి కొట్టుకుని ప్రమాదం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వేర్లు లోతుగా పెరిగి గోడల బలహీనతకు కూడా కారణమవుతాయి. అయితే ఎవరైనా సరే ఇంట్లో పొరపాటున ఈ మొక్కలు నాటి ఉంటే కనుక వాటిని తొలగించి ఆ ప్రదేశంలో తులసి, వేప, అశోక లేదా అమృతవల్లి మొక్కలను నాటాలి. తొలగించిన తర్వాత పసుపు, కుంకుమ, గోమయంతో పూజ చేసి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేసుకోవాలి. శాంతి పూజలు కాని లేదా వాస్తుదోష నివారణ పూజలు కాని చేయాలి. అయితే ఇంట్లో నాటుకోవటానికి శుభప్రదమైన మొక్కలు చూస్తే కనుక తులసి. ఈ తులసి అనేది సంపదను కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో మనకున్న సమస్యలు తొలగిపోతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వేప చెట్టును కూడా మనం ఇంట్లో నాటుకోవటం కాని ఇంటి ఆవరణలో నాటుకోవటం కాని చేయవచ్చు. దీని ద్వారా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, మీకు ఆరోగ్య విషయంలో చాలా మేలు కలుగుతుంది, అలాగే శక్తి లభిస్తుంది, అలాగే శుద్ధి కూడా ఉంటుంది. అశోక చెట్టు ఇంట్లో పెంచుకోవటం ద్వారా కలహాలు తొలగిపోతాయి, శాంతి సౌఖ్యం లభిస్తుంది. నేరేడు చెట్టును ఇంట్లో పెంచుకోవటం ద్వారా దీర్ఘాయుష్యు కలుగుతుంది. అలాగే మామిడి చెట్టు ఇంట్లో పెంచుకోవటం ద్వారా
శుభకార్యాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే చంపక, మల్లె, రోజ్ ఇటువంటి చెట్లు ఇంట్లో పెంచుకోవటం ద్వారా సువాసనతో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటికి ఉత్తర దిశలో లేదా తూర్పు దిశలో ఉసిరి మొక్క నాటితే కూడా చాలా మంచిది. దీన్ని రోజూ పూజించటం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. అంతేకాకుండా మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. చేపట్టిన కార్యాలు, ప్రారంభించిన వ్యవహారాలు సమయానికి పూర్తవుతాయి. అలాగే కొబ్బరి చెట్టు ఇంట్లో ఉంటే కూడా చాలా శుభప్రదం. మీకు సంతోషం, సంపద, సంతానం త్వరగా రావాలంటే ఇంట్లో కొబ్బరి చెట్టును ఖచ్చితంగా పెంచుకోవాలి. ఈ మొక్కకు నీటిని రోజూ పోయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా విఘ్నేశ్వరుని అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఇదే సమయంలో మీ యొక్క జీవితంలో కష్టాలు, సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా సుఖ సంపదలు, సంతాన ప్రాప్తి లభిస్తుంది. మొక్కలు మన జీవితంలో ఎంతో ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాని ప్రతి మొక్కను ఇంట్లో నాటడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా బబూల్ చెట్టు మరియు తాటి చెట్టు వాస్తు ప్రకారంగా చూసినా, శాస్త్రీయ కోణంలో చూసినా మరియు ఆధ్యాత్మికంగా చూసినా కాని ఇంటి శుభానికి ఇవి హానికరం. వీటిని ఇంట్లో నాటితే కనుక కుటుంబ శాంతి భంగమవుతుంది, ఆర్థిక కష్టాలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, చివరికి ఇల్లు మొత్తం కూడా నాశనమవుతుంది, పాడైపోతుంది. అందుకే వాస్తు నిపుణులు ఈ 2 చెట్లు ఇంట్లో పెట్టరాదని హెచ్చరిస్తారు. అలాగే స్కంద పురాణంలో కూడా కాంటి చెట్లు శత్రుశక్తుల నిలయంగా చెప్పబడ్డాయి. పూర్వకాలంలో యోగులు, ఋషులు తమ ఆశ్రమాల దగ్గర కాంటి చెట్లను అస్సలు నాటలేదు. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయనే ఒక విశ్వాసం. అలాగే శివపూజలో బబూల్ ఆకులని కూడా ఉపయోగించరాదు. అలాగే గ్రామాల్లో తాటి చెట్లు ఎక్కువగా శ్మశానాల దగ్గర పెరుగుతాయి కాబట్టి ఇవి అపశకున వృక్షంగా పరిగణించబడతాయి. తాటి చెట్టు చుట్టూ నల్లటి శక్తులు తిరుగుతాయని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంటి ముందు తాటి చెట్టు ఉంటే అది గృహస్థుల యొక్క ఆయుష్ను తగ్గిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా ఉంది. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక కుటుంబంలోని వ్యక్తులు ఇంటి ముందు బబూల్ మొక్కను నాటారు. కొద్ది రోజులకే వారిలో తగాదాలు, ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. వాస్తు నిపుణుడు చెప్పిన తర్వాత ఆ మొక్కను తీసేసి ఆ మొక్క స్థానంలో తులసి మొక్కను నాటారు. క్రమంగా వారి మధ్య సమస్యలు తగ్గిపోయాయి. అలాగే మరొక ఉదాహరణ చూస్తే ఒక గ్రామంలో ఒక ఇంటి ముందు తాటి చెట్టు పెరిగింది. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా వ్యాధులు, అప్పులు, విభేదాలు ఎక్కువయ్యేవి. ఆ తర్వాత వారు ఆ చెట్టును తొలగించినప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీని ద్వారా కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే ఇలా ఎంతో మంది జీవితంలో జరిగి ఉంది కాబట్టి ఈ విధంగా ఇటువంటి మొక్కలను నాటకూడదని పెద్దలు చెబుతూ ఉండటం జరుగుతుంది. అయితే బబుల్ చెట్టుకి చూస్తే చాలా కాంటెలు ఉంటాయి. వాటి వల్ల గాయాలు, ప్రమాదాలు జరగటం కూడా చాలా సులభం. అలాగే ఈ చెట్లు ఇంట్లో ఉంటే కనుక చెట్లు తొలగించిన తర్వాత వాస్తు శాంతి హోమం లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే మొక్కలు మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి కానీ ప్రతి మొక్కను ఇంట్లో పెట్టుకోకూడదు. కొన్ని మొక్కలను పెట్టుకోవటం ద్వారా నెగటివ్ ఎనర్జీ వ్యాప్తి చెంది అనేక అశుభాలు కలుగుతాయి అనే విషయాన్ని వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏ 2 మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదు, ఆ మొక్కలు ఇంట్లో పెంచుకోవటం ద్వారా ఎటువంటి అశుభాలు మీకు కలుగుతాయి అనే వివరాలు కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.